10,000 కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టుతున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా రాబోయేటువంటి సమీప భవిష్యత్తులో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కలయికలో పెద్ద ఎత్తున అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నామనేటువంటి విషయాన్ని ఈ వేదిక మీద చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాను మిత్రులారా. రాజధాని నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో పాటు రాష్ట్రంలో రైల్వే రంగంలో 74,000 కోట్లు పెట్టుబడులు పెట్టి అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలకు అనుసంధానం చేయడం కోసం దాదాపు 2,245 కోట్ల రూపాయలతో నూతన రైల్వే లైన్ నిర్మాణం, అదేవిధంగా విశాఖపట్నంలో రైల్వే జోను ఏర్పాటు, ఇది నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం కారణంగా సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు 12,500 కోట్లు, ఆంధ్రలో సెంటిమెంట్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు 11,500 కోట్లు, పూడిమడకలో 1,85,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ కేంద్రం ఏర్పాటు, అలాగే నక్కపల్లిలో బల్క్ డగ్గు కేంద్రం ఏర్పాటు, కృష్ణపట్నాన్ని 4,500 కోట్లతో పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దడంతో పాటు నేడు వారవకల్లును 2,800 కోట్లతో, ఏదైతే కొప్పర్తిను 2,200 కోట్ల రూపాయలతో పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దడానికి ఈవేళ ప్రయత్నం జరుగుతోంది. నిధులు మంజూరు అయ్యేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా రామాయపట్నంలో 95,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీని ఏర్పాటు చేయడం, లక్షలాది మంది యువతకు ఉద్యోగావకాశాలను కల్పించే విధంగా, అదేవిధంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున జాతీయ రహదారుల అభివృద్ధికి 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి, ఇందులో నేను గర్వంగా ఇవ్వాల్సింది చెప్తా ఉన్నా, నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నరసాపురం నియోజకవర్గంలో గత 20 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి భీమవరం బైపాస్ నిర్మాణానికి 2,400 కోట్లు నిధులు మంజూరు చేయడం, అదేవిధంగా సిఆర్ఎఫ్ పథకం కింద 200 కిలోమీటర్లకు రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు, ఇందులో భాగంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నరసాపురం